ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అర్థకాయం మహావీహం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ప్రియ భక్తులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి రాహుగ్రహ దివ్య చరిత్ర గత 3 రోజులుగా మీరు వింటూ ఉన్నారు. నిన్నటి రోజున రాహు యొక్క పుత్రుడైనటువంటి మేఘహాసుడు శివుడి గురించి తపస్సు చేసి మళ్ళీ వాళ్ళకి శరీరాలు వచ్చేటట్టుగా చేశాడు. ఆ తర్వాత వాళ్ళకి అనేక శక్తులు వచ్చేటట్టుగా చేశాడు. దాన్ని పురస్కరించుకొని సూర్యచంద్రుల మీద పగ తీర్చుకోవటానికి వాళ్ళిద్దరినీ మింగాలి, కబళించాలి అనేటువంటి ఆలోచన చేశారు నిన్నటి రోజు. ఇవాళ 4వ భాగంలోకి మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. ఆ మరుసటి రోజు తెల్లవారింది. నదీ జలాల్లో నిలబడి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు కశ్యప ప్రజాపతి. సూర్యకాంతి క్రమంగా తగ్గుతూ ఉండడాన్ని గమనించాడు. సూర్యకాంతి క్రమంగా పెరగాలి, కానీ తగ్గిపోతూ ఉంది. ఆశ్చర్యపోతూ సూర్యబింబం వైపు చూశాడు. సూర్యబింబాన్ని ఏదో చీకటి కొద్ది కొద్దిగా కప్పేస్తున్నట్టుగా కనపడింది. ఆయన చూస్తూ ఉండగానే సూర్యబింబం కాస్త అంతర్ధానం అయిపోయింది. తక్షణం వేడి వెలుగు కూడా మాయమైపోయింది. పట్టపగల ఆవరించినటువంటి అకాల తిమిరం ఆ మహర్షిని కలవరపెట్టింది. చీకటిలోనే నడుస్తూ ఆశ్రమం వైపున వచ్చాడు కశ్యప ప్రజాపతి. అకస్మాత్తుగా సంభవించినటువంటి సూర్యుడి యొక్క అంతర్ధానం ఒక్క కశ్యప ప్రజాపతినే కాదండి, 3 లోకాలలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఆశ్చర్యం అనేటువంటి అంధకారంలో ముంచేసింది. సూర్యుడు మాయం కావటంతోనే లోకంలో కాలం కూడా స్తంభించిపోయింది. సూర్యకిరణాల స్పర్శతోటి వికసించిన తామర పూలు ఎప్పుడైతే చీకటి వచ్చిందో ముఖాలు ముడుచుకున్నాయి. పగలల్లా విచ్చుకునే ఉంటాయి, కాసేపటికే ముడుచుకుపోయినాయి. సమస్త ప్రాణులు కూడా దైనందిన కార్యక్రమాలు మానేశారు. కశ్యపుడి యొక్క ఆశ్రమంలో అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. సింహిక, ధనుదేవి, సింహీదేవి, చిత్రలేఖ, వాళ్ళ ఆశ్చర్యం కొద్దిసేపట్లోనే ఆనందంగా మారిపోయింది. ఎందుకని? ఈ రాహుకేతువులు ఏదో చేశారు, అందుకనే సూర్యుడు మాయమైపోయినాడు, ప్రతీకారం తీరింది అని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. వెంటనే కేతు వచ్చాడు అక్కడికి. వచ్చి తల్లులిద్దరికీ నమస్కరించి, అమ్మా, ఆ సూర్యుడి యొక్క అంతర్ధానికి కారణం మా అన్న రాహువే అని పరమానందంగా అందరికీ చెప్పాడు. వాళ్ళు చెప్పుకుంటున్న మాటల ద్వారా సూర్యుడిని రాహువు కబళించి వేశాడన్న అదితి కూడా తెలిసిపోయింది. అదితి వెంటనే కశ్యపుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. రాహు పట్టు నుంచి సూర్యుడిని విముక్తుడి చేయమని ప్రార్థన చేసింది. పాపం కన్నతల్లి కదా. అదితిదేవి కన్నీళ్లు చూసి కశ్యప ప్రజాపతి నిట్టూర్పులు విడిచాడు. భార్యామణి, నీవు కోరుకున్నది నా శక్తికి మించిన కార్యం, నా చేతికి చేతకాని పని. నాకు తెలుసు అదితి, ఇది ఈ ఒక్కరాజుతో ముగిసిపోయే అవాంతరం కాదు. ఆ రాహుకేతువులు ఇద్దరూ సూర్యుడి మీద చంద్రుడి మీద పగ తీర్చుకుంటూనే ఉంటారు. ఇప్పుడు పగలపూట కాబట్టి సూర్యుడిని పట్టుకున్నారు, అదే రాత్రి అయితే కేతువు చంద్రుడిని పట్టుకుంటాడు. మన రాహుకేతువులు ఇద్దరి రాక్షస గణం కదా, అందుకనే వాళ్ళలో రాక్షస గుణం ఉంటుంది, పగ తీర్చుకుంటూనే ఉంటారు.
అయితే లోకాలకు వేడిమి వెలుగు ప్రసాదించేటటువంటి మార్గం ఏదో చెప్పండి అని అడిగింది పాపం ఆమె. అయితే కశ్యపుడు, అదితి, లోకాలకు వేడిమిని వెలుగుని ప్రసాదించే సూర్యుణ్ణి నీకు ప్రసాదించినటువంటి జగజ్జనకుడు ఉన్నాడుగా, ఆయనే చూసుకుంటాడు అన్నది. అన్ని అదే కదా బాధ్యత, ఆయనదే కదా. జగత్తును నడిపించే బాధ్యత పరమాత్మది. పగలైపోయింది, రాత్రి వచ్చింది. రాహువు తన గ్రహణ బంధం నుండి సూర్యుడిని విడిచిపెట్టాడు. పగలల్లా పట్టాడు. సగర్వంగా నవ్వుతూ చూశాడు. సూర్యుడు నీరసంగా మత్తుగా కనపడుతున్నాడు. ఒక్కసారి మమ్మల్ని విష్ణు చక్రానికి బలి చేశావు కదా, ఒక్కసారే, కానీ మా ప్రతీకార కార్యక్రమం అనునిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే పట్టుకుంటా, సాయంత్రం కానీ నిన్ను వదలను అంటున్నాడు రాహు వికటంగా నవ్వుతూ ఉన్నాడు. చూడండి, పగలంతా రాహు యొక్క నోట్లో ఇరుక్కొని పోయి ఉన్నటువంటి సూర్యుడు అలిసిపోయి అతని ముందు ఓడిపోయినందుకు అవమానంగా ఆవేదనలో పడిపోయినాడు. ఆగ్రహం కూడా వచ్చింది సూర్యుడికి. ఎప్పుడూ లేని విధంగా తనకి ఇంత అలసట, శరీరం అంతా నలిగిపోయినట్టు అనుభూతి ఉన్నది. నా దేహంలో ఈ మార్పు ఈ రాహువు మింగటం వల్లే అయింది. ఆ రాహువు నోట్లో ఉన్నటువంటి లాలాజలం, ఎంగిలి, వీటి వల్ల నాకు ఇంత బాధ కలుగుతుంది అని కొంచెం జుగుప్స కూడా కలిగింది సూర్యుడికి. నీరసంగా మందిరంలోకి అడుగుపెట్టాడు సూర్యుడు. సంజ్ఞాదేవి వచ్చింది గబగబ. వాడిపోయినది మొహం సూర్యుడిది, కళ లేదు, కాంతి లేదు. స్వామి, ఏం జరిగింది మీకు? రోజంతా చీకటి అలముకుంది అని అడిగింది ఆత్రంగా. వెంటనే సూర్యుడు జరిగిన విషయం చెప్పాడు. తనని రాహు కబళించినటువంటి విషయం అంతా చెప్పాడు. అమృతపాన సమయంలో రాహుకేతువుల నాటకాన్ని బట్టబయలు చేశాం కదా మేము, నేను చంద్రుడు, అందుకనే పగబట్టారు. శాశ్వతంగా ప్రతిరోజు ఈ విధంగానే కబళిస్తూ ఉంటామని హెచ్చరించి మరీ వెళ్ళాడు. నిరుత్సాహంగా చెప్పాడు పాపం సూర్యుడు. ఆ రాహుకేతువులిద్దరికి అంత శక్తి ఉందా స్వామి? భార్య అడిగింది. ఉన్నది, లేకపోతే ఆ రాహువు నన్ను కబళించగలుగుతాడా అన్నాడు సూర్యుడు. ఈ రాహుకేతువుల యొక్క పీడ శాశ్వతంగా ఉంటే ఎట్లా స్వామి? లోకాలన్నీ ఏమవుతాయి? ఉండదు. నేడు రాహువు తన శక్తిని ప్రదర్శించాడు, రేపు ఈ సూర్యుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తాడు అన్నాడు. అంతే తప్ప శివుడి యొక్క వరాల వల్ల వాళ్ళు ఈ విధంగా పట్టగలిగారు అనే విషయం ఈయనకు కూడా మనసులో లేదు. తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. మేఘాల చాటున నక్కి దాక్కున్నటువంటి రాహువు గబగబా వచ్చి వికటాట్టహాసం చేశాడు. గుహలాంటి నోరు తెరిచాడు. రక్తం పులిమినట్లు నాలుక వికృతంగా విప్పిస్తుంది. వాటి మధ్య భయంకరమైన కోరలు కనిపిస్తున్నాయి. సూర్య, సుప్రభాతం, రా, నా వదన కుహరంలో హాయిగా విశ్రమిద్దుగానివి అంటూ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఉన్నట్లుండి సూర్యుడి యొక్క బింబం రంగు మారిపోయింది. క్షణంలో సూర్యుడు భయంకరమైన అగ్నిగోళంలాగా మారిపోయాడు. నిప్పు ముద్దలాగా అయిపోయినటువంటి సూర్యబింబం సెగలు చెమ్మటం మొదలుపెట్టాడండి. క్షణంలో తూర్పు దిక్కు అంతా కూడా అగ్ని సముద్రంలాగా మారిపోయింది. సూర్యుడి వైపు దూసుకొని వస్తున్నాడు కదా రాహువు, టక్కన ఆగాడు. ఎందుకని? భరింపరానటువంటి వేడి తరంగాలు తనను తాకుతూ ఉంటే ఆగిపోయాడు. ఈ ఉష్ణ తరంగ ప్రతాపానికి రాహువు దేహం మీద రోమాలన్నీ మాడిపోయినాయి, వెంట్రుకలన్నీ కాలిపోయినాయి, జుట్టు కాలిపోయింది. ఆ జుట్టు వెంట్రుకలు కాలిపోయినటువంటి వాసన రాహువుని నిర్ఘాంతపరుస్తూ ఉన్నది.
నమ్మలేనట్టుగా సూర్యుని చూస్తూ ఉన్నాడు. క్షణక్షణానికి సూర్యబింబం యొక్క రంగు భయంకరంగా ఎర్రపడుతోంది. సూర్యుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడా అన్నట్లుగా భరింపరానటువంటి వేడి కెరటాలని నలువైపులా చుమ్ముతున్నాడు. కంటికి కనపడనటువంటి ఉష్ణ సముద్రం తనను చుట్టుముడుతూ తనను ముంచి వేస్తుందా అనిపిస్తున్నది రాహువుకి. సూర్యుడంటే అది మండే అగ్నిగోళం కదా ఆయన. ఇక్కడే కనుక ఉంటే తన రోమాలతో పాటు శరీరం కూడా భస్మం అయిపోతుందని భయం పుట్టింది రాహువుకి. ఒక్కసారి సూర్యుడి వైపు చూసే ప్రయత్నం చేశాడు. కానీ సూర్యబింబాన్ని చూసే శక్తి కూడా తనకు లేదు అని గ్రహించాడు రాహువు. వెంటనే వెనక్కి తిరిగి సుదూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. రాహువు రా, నన్ను కబళిద్దు గాని, ప్రతీకారం తీర్చుకుందుగానే అంటున్నాడు సూర్యుడు నవ్వుతూ. సూర్యుడి యొక్క మాటలు, నవ్వు రాహువుని వెంటాడుతూ తరిమి కొడుతూ ఉన్నాయి. అవమాన భారంతో పరిగెత్తాడు వాడు. అంటే రాహువు తన వైపు కన్నెత్తి కూడా చూడలేకుండా ఉండేటట్టుగా అత్యుష్ణమైనటువంటి దివ్య కవచాన్ని ధరించినటువంటి చండ ప్రచండ భానుడు తన విహారాన్ని విజయవంతంగా కొనసాగించాడు. రాహువుని పరుగులు పెట్టించాడు సూర్యుడు. తన యొక్క దుష్ప్రభావాన్ని లోకాల మీద పడకుండా చూపించాడు. అంటే తను వెళ్ళిపోతే ఒక దుష్ప్రభావం వస్తుంది. ఏది? రాహువు నోట్లో పడిపోతే. రాహువు నోట్లో పడకుండా ఉండటం కోసం విపరీతమైనటువంటి వేడి తెచ్చుకున్నాడు. మరి ఆ వేడి రాహువుతో పాటు లోకాన్ని కూడా ఇబ్బంది పెడుతుందిగా. అదే జరిగింది. భయంకరమైన ఆ వేడికి సముద్రాలు, నదులు ఆవిరైపోయినాయి. చెవులు పలిగే భీకరమైనటువంటి ధ్వనులతోటి రాళ్లు పగిలిపోయినాయి. ఆదిత్యుడి యొక్క అత్యుష్ణం అన్ని లోకాలని అతలాకుతలం చేసి పారేస్తుంది. సూర్యుడు ఒకరోజు అంతర్ధానం కావడం, మరొక రోజు పక్క రోజే అధికమైన ఉష్ణాన్ని వెదజల్లటం, ఈ రెండు పనులు ఇంద్రుణ్ణి, బృహస్పతిని, దేవతలని, ఋషులని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తినాయి. ఏం జరిగిందో అర్థం కాక సతమతమైపోతున్నటువంటి దేవేంద్రుడికి నారద మహర్షి యొక్క రాక కొంత ఉపశమనం ఇచ్చింది. ఎక్కడికొచ్చినా శుభం జరిపిస్తాడు మహానుభావుడు. వాళ్ళు ఏంది అని అడిగితే చెబుతున్నాడు. అమృత మథనం నాటి పగతోటి ఆ రాహువు నిన్న మన సూర్యుడిని మింగేశాడు. రోజంతా రాహువు నోట్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరిపోయినాడు మన సూర్యుడు. ఇప్పుడు రాహువు తనను సమీపించకుండా ప్రచండమైనటువంటి అగ్నిగోళంలాగా మారిపోయాడు. అందుకనే ఈ విపత్కర పరిస్థితి లోకానికి వచ్చింది అని చెప్పాడు నారదుడు. అయితే మహర్షి, లోకాల గతి ఏంటి? లోకంలోని ప్రాణులన్నీ ఏమైపోవాలి? 3 లోకాలకి ప్రభువు కదా ఇంద్రుడు. ఆందోళన అడిగాడు ఈ విషయం. నారాయణ, ఆ ప్రశ్న మా తండ్రి గారిని అడగాలి అన్నాడు నారదుడు. గురుదేవా పదండి అని బృహస్పతిని వెంట పెట్టుకొని నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళారు. చతుర్ముఖ బ్రహ్మకి ఇద్దరూ నమస్కరించారు. బృహస్పతి చెప్పాడు, ఓ బ్రహ్మదేవ, మీ మానసపుత్రుడైనటువంటి నారదుల వారి సలహా మేరకి మిమ్మల్ని శరణు కోరాలని వచ్చామన్నారు. విషయం చెప్పారు. ఎట్లా అని ఆలోచిస్తున్నాడు బ్రహ్మ. ఈ సమస్య ద్విముఖంగా ఉంది. అంటే ఈ సమస్యకి 2 ముఖాలు ఉన్నాయి. సూర్యుడు తన ఉష్ణోగ్రతని తగ్గించుకుంటే వెంటనే రాహు వచ్చి కబళిస్తాడు. నియంత్రించకపోతే ప్రాణులన్నీ అల్లాడిపోతాయి. కాబట్టి ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేను, పదండి మా తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిద్దామని బ్రహ్మ అన్నాడు. అయితే ముగ్గురు కలిసి శ్రీహరి యొక్క సన్నిధికి వెళ్ళారు.
సమస్యను విన్నవించారు విష్ణుమూర్తికి నమస్కరించి ముగ్గురు. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. సూర్యుడు తన తాపాన్ని తగ్గించకపోతే సమస్త ప్రాణులకి లోకాలకి ముప్పు. ఒకవేళ తగ్గిస్తే రాహు వల్ల ముప్పు వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే. సూర్యుడి యొక్క ప్రచండ తాపం అట్లాగే ఉండాలి, రాహువును దూరంగా ఉంచుతూ ఉండాలి. అదే సమయంలో ఆ అధికమైన ఉష్ణోగ్రాన్ని తగ్గించి లోకాలకు తగినంత పరిమాణంలోనే ప్రసరింపబడాలి. అంటే సూర్యుడి నుంచి వెలువడేటటువంటి ప్రచండమైన వేడిని తగ్గించి అవతలికి పంపే శక్తి సూర్యుడి యొక్క ముందు ఉండాలి అన్నారు. ఆ శక్తి ఎక్కడుందో మీరే చెప్పండి అన్నాడు బ్రహ్మ. ఇంతకు ఆ శక్తి ఏది స్వామి అని ఇంద్రుడు ఆత్రంగా అడిగాడు. విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, ఆ శక్తి ఏది అని కాదయ్యా ఇంద్ర, ఎవరు అని అడుగు అన్నాడు. బ్రహ్మ, ఇంద్రుడు, బృహస్పతి, నారదుడు ఆయన వైపు కుతూహలంగా చూస్తూ ఉన్నారు విష్ణుమూర్తి వైపు. ఆ ఎవరో తెలుసా? అనూరుడైనటువంటి అరుణుడు అన్నారు. గరుత్మంతుడి యొక్క అన్నగారు వైనతేయుడు. ఆయన కూడా వినతాసుతుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, ప్రథమ పుత్రుడు వినతకి. అరుణుడా? బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. అవును, కశ్యప ప్రజాపతి యొక్క భార్య వినతాదేవి యొక్క కుమారుడు. సూర్యుడి యొక్క వేడిమిని నియంత్రించే శక్తి అరుణుడి యొక్క శరీరానికి ఉన్నది. అతడు సూర్యుడు ముందు ఉండే వ్యవస్థ చేయి. ఆ బాధ్యత నువ్వే స్వీకరించు చతుర్ముఖ అన్నాడు విష్ణుమూర్తి. బ్రహ్మ వినయంగా నమస్కారం చేశాడు. ఇంద్రాది దేవతలు కూడా శ్రీ మహావిష్ణువుకు ప్రణామం చేసి సెలవు తీసుకున్నారు అక్కడి నుంచి. ఈ మాట అనగానే చిదానందుడు లేచాడు. శిష్యుడు, గురుదేవా, అరుణుడి యొక్క జన్మ వృత్తాంతం మీరు మాకు చెప్పలేదే అన్నాడు. నిర్వికల్పానంద స్వామిని అడిగాడు. అనేక మంది శిష్యులు వింటూ ఉన్నారు ఈ నవగ్రహ పురాణాన్ని. ఇప్పటిదాకా ఆ పాత్రతో మన కథకి సంబంధం రాలేదు కదా, అందుకని ఆయన గాథను అట్లా వదిలిపెట్టారు. ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను వినండి అన్నాడు. మనకి మహాభారతం ఆది పర్వంలో ఈ కథ మనకు కనిపిస్తుంది. కశ్యపుడి యొక్క భార్యలు 13 అనుకున్నాం. వాళ్ళల్లో వినత, కద్రువ వీళ్ళిద్దరూ సంతానం కోసం భర్తను ప్రార్థించారు. కద్రువ 1000 మంది నాగకుమారులను కోరుకుంది. వినతాదేవి మహాబలవంతులైనటువంటి 2 కొడుకులను కోరుకుంది. కశ్యపుడు అనుగ్రహించాడు. కాలక్రమాన కద్రువ గర్భంలో నుంచి 1000 గుడ్లు పుట్టుకొచ్చినాయి. వినతకు 2 గుడ్లు పుట్టినాయి. ఆ అండాలని నేతి కుండల్లో నిక్షిప్తం చేసి రక్షిస్తూ ఉండండి అని చెప్పాడు కశ్యపుడు 2 భార్యలకి. కొంతకాలానికి కద్రువ భద్రపరిచినటువంటి గుడ్లలో నుంచి వాసుకి, శేషుడు, ఐరావతుడు, తక్షకుడు మొదలైనటువంటి 1000 మంది కుమారులు బయటకు వచ్చారు. కానీ వినత యొక్క గుడ్లు అట్టాగే ఉండిపోయినాయి. చూసారా, సవతి మాత్సర్యం అని ఒకటి ఉంటుంది. చెల్లెలికి కొడుకులు పుట్టారు, తనకు ఇంకా కొడుకులు రాలా బయటికి. దానివల్ల వినత అవమానం, విచారం రెండింటితో మునిగిపోయింది. ఆతురత చంపుకోలేకపోయింది. నేతి కొండల్లో నుంచి ఒక గుడ్డును బయటికి తీసి పగలగొట్టింది. అందులో నుంచి తొడల నుండి క్రింద శరీర భాగం లేనటువంటి కేవలం పై శరీర భాగం మాత్రమే పెరిగినటువంటి ఒక పుత్రుడు బయటకు వచ్చాడు. ఆ పుత్రుడే అరుణుడు. అనూరుడు అని కూడా ఉన్నది. అరుణుడు అంటే ఎర్రటి దేహం కలిగిన వాడు అని, అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని. ఆ పిల్లవాడి కోపం వచ్చింది తల్లి మీద. పరిపూర్ణ దేహం వృద్ధి చెందక ముందే
తాను ఉన్నటువంటి గుడ్డును పగలగొట్టి నా జన్మకు సార్థకత్యం లేకుండా చేశావు, నేను నడవగలిగే శక్తి లేకుండా చేశావు అని ఆగ్రహించాడు. అంటే తనను అంగవికలుడిగా చేసినందుకు శపించాడు. నీ సవతి అయినటువంటి కద్రువుకి దాసిగా పడి ఉండు 500 ఏళ్ళు అన్నాడు. వెంటనే ఆమె కొడుకుని కోరుకున్నది. ఆయన కరుణించి 2వ గుడ్డును మాత్రం పగలగొట్టద్దు, అందులో నుంచి మహాబలవంతుడైనటువంటి మా తమ్ముడు పుట్టుకొస్తాడు, ఆ తమ్ముడు వల్లనే నీకు దాస్య విముక్తి కూడా కలుగుతుంది అని చెప్పి ఆ అరుణుడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. గురువుగారు, అనూరుడైనటువంటి అరుణుడు వివాహం చేసుకోలేదా అని అడిగాడు విమలానంద. స్యేని అనేటువంటి స్త్రీని అరుణుడు భార్యగా స్వీకరించాడు. స్యేని. ఆ దంపతులకు 2 కొడుకులు పుట్టారు. ఆ కుమారుల పేర్లు మీకు తెలుసా? రామాయణంలో వస్తారు వాళ్ళు. పెద్ద కొడుకు సంపాతి, 2వ కొడుకు జటాయువు. ఆ సంపాతి లంకలో సీతమ్మ ఉందని వానరులందరికీ చెప్పి సహాయం చేశాడు. జటాయువు సీతామాత రక్షణలో ప్రాణాలు కోల్పోయినాడు. సాక్షాత్తు పరబ్రహ్మమైన రాముడి చేత అంత్యక్రియలు చేయించుకునే భాగ్యాన్ని పొందాడు. ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. అనగానే ఆసక్తి ఆపుకోలేనటువంటి సదానందుడు, గురువుగారు, వినత దాచిపెట్టినటువంటి 2వ గుడ్డు ఏమైంది, దాని సంగతి మాకు చెప్పండి అన్నారు. అరుణుడు చెప్పిన ప్రకారం వినతాదేవి యొక్క 2వ అండం ఆ విధంగా పూర్తిగా ఎదగనిచ్చింది నేతికొండలు. 500 ఏళ్ల తర్వాత అందులో నుంచి బంగారపు రంగుతో ఉన్నటువంటి ఒక పెద్ద పక్షి బయటకు వచ్చేసింది. ఆతత పక్షదేహుడు అని అక్కడ మనకి ఆదికవి నన్నయ్య గారి పద్యం ఉంటుంది. ఆదిపర్వం చెప్పాను సంపూర్ణంగా, అవకాశం ఉన్నవాళ్ళు వినొచ్చు. ఆయనే గరుత్మంతుడు. ఆయన రెక్కల నుంచి వేదనాదం వస్తూ ఉంటుంది, వేదస్వరూపుడు. తల్లికి దాస్య విముక్తి కలిగించిన తర్వాత ఆ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా స్థిరపడిపోయినాడు. ఆయన యొక్క జెండా మీద ధ్వజంగా కూడా నిలబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ మనం రాహువు యొక్క కథలోకి వెళతాం అన్నాడు. వినతాసుతుడైనటువంటి అరుణుణ్ణి సూర్యుడి ముందు స్థాపించమన్న శ్రీ మహావిష్ణువు ఆదేశాన్ని పాటించి బ్రహ్మదేవుడు అరుణుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు నేరుగా. మరి అక్కడ అరుణునికి ఏం చెప్పాడు? ఆ అరుణుడు ఏ విధంగా సూర్యుడి యొక్క తాపాన్ని గ్రహించాడు, లోకాలని కాపాడాడు, అలాగే ప్రతిరోజు సూర్యుడిని కబళించకుండా ఏదైనా ఒక నియమం పెట్టారా? ఇటువంటి విశేషాలన్నిటితోటి రేపటి రోజు మనం కలుసుకుని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవి వీక్షిస్తూ ఉండండి, వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఆ నవగ్రహ అధిదేవతల యొక్క దివ్యానుగ్రహానికి అందరం పాత్రలను అవుదాం అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.